మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఛానల్ వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎంతో మంది ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. దాదాపు ఇప్పుడు 15,500 రేంజ్లో 15,600 15,500 చిల్లర సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్కి వచ్చారు అంటే అది నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. అయితే ఈ సంవత్సరం 2018లో కూడా మరిన్ని వీడియోలు మీ అందరికీ ఉపయోగపడేలా ఇవ్వాలని, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వీడియోలు ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష నాది. అయితే ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే అఫ్కోర్స్ రేపు లైవ్ వీడియో ఇవ్వబోతున్నాను, లైవ్ స్ట్రీము. ఆ లైవ్ స్ట్రీము వీడియో రేపు సరిగ్గా 5 గంటలకి స్టార్ట్ చేస్తాను. జనవరి 1కి మీ అందరితో లైవ్ స్ట్రీమ్లో మాట్లాడితే ఆనందమే వేరు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మన ఫైనాన్షియల్ గోల్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి కదా, దాని గురించి మాట్లాడతాను. ఫైనాన్షియల్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలో మాట్లాడతాను. ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్కి, బిగినర్స్కి చెప్తాను కొంత రేపు. సో ఈరోజు ఏంటంటే టాపిక్ ఇన్వెస్ట్మెంటు. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్స్ పడుతుందా? ఎందుకంటే మనం పెట్టుబడి పెడతాము, దానికి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా తెలుసుకోవాలి కదా. ట్యాక్స్ పడుతుందా పడదా, పడితే ఎంత పడుతుంది, ఇవి తెలియాలి. సో దాని గురించి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేది వాటి గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. మన మిత్రులు సర్వశుద్ధి గారు తదితరులు కొన్ని డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. దాన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. అసలు మనం ట్యాక్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి. ఏంటంటాడంటే ఆయన, ఇన్ ఎ సివిలైజ్డ్ సొసైటీ 2 things ఆర్ సర్టెన్. 2 మాత్రం గ్యారంటీ అట. ఏంటంటే ఒకటి ట్యాక్స్, రెండేదేమో డెత్. 1 ఈజ్ డెత్ అండ్ అనదర్ 1 ఈజ్ ట్యాక్స్. ట్యాక్స్. డెత్ అంటే చావు కదా, అందరికీ తెలిసిన విషయమే. చావు గ్యారంటీ. సివిలైజ్డే కాదులేండి, అన్సివిలైజ్డ్ సొసైటీలో కూడాను చావు గ్యారంటీ. అలాగే ట్యాక్స్ కూడా గ్యారంటీ అని చెప్తాడు ఆయన. డెత్ అండ్ ట్యాక్స్ బోత్ ఆర్ గ్యారంటీడ్, సర్టన్ అంటాడు ఆయన. అలాగే ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, మరి ట్యాక్స్ అనేది ఉంటున్నప్పుడు ఆ ట్యాక్స్ గురించి తెలుసుకోవాలి కదా, దాని గురించి చెప్తానండి. మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, మీరు డిబెంచర్స్ అట్లా ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ట్యాక్స్ పడిపోతుందండి. ఎందుకంటే ఎక్కడైతే వడ్డీ వస్తుందో అక్కడ ట్యాక్స్ పడుతుంది. ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి, మీకు పిఎఫ్ అయితే ట్యాక్స్ పడదు. అలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో పెన్షన్ స్కీమ్స్కి ఉన్నాయి. ఇప్పుడు మన న్యూ పెన్షన్ స్కీమ్ అట్లాంటివి ఉన్నాయి కదా, కొన్నిటికి ట్యాక్స్ మినహాయింపు ఉండనే ఉంది. తర్వాత బాండ్స్ కొంటానుకోండి, గవర్నమెంట్ బాండ్స్ ఎంకరేజ్ చేస్తుంది. బాండ్స్ కొనుక్కోండి అని, అంటే డబ్బులు కావాలి గవర్నమెంట్కి, బాండ్స్ ఇష్యూ చేస్తుంది. బాండ్ అంటే ఏంటి, గ్యారంటీ ఇస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో మేము డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం, ఇంత వడ్డీతో ఇస్తామని. అలా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. అట్లా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అయితే పర్టికులర్ స్పెషల్ పర్పస్ మీద ఏదైనా ఇష్యూ చేస్తే, అట్లా తప్పిస్తే ఇతర సందర్భాల్లో ఏంటంటే ట్యాక్స్ పడుతుంది. వడ్డీ వచ్చే చోట ట్యాక్స్ పడుతుంది. మీకు ఫిక్స్డ్ డిపాజిట్కి ట్యాక్స్ పడుతుంది, రికరింగ్ డిపాజిట్స్కి ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే మీ టోటల్ ట్యాక్స్లో అది యాడ్ అవుతుంది. ట్యాక్స్ ల్యాబ్కి యాడ్ చేసి ట్యాక్స్ వసూలు చేస్తారు.
అయితే షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈక్విటీ షేర్లు అంటే మార్కెట్లో అమ్మటం కొనటం జరుగుతున్నాయి కదా, వీటిని ఈక్విటీ షేర్స్ అంటాం కదా. ఈక్విటీ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ పడుతుందా లేదా, దట్ ఇస్ ఎ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ట్యాక్స్ పడుతుంది ఎస్, ట్యాక్స్ పడదు నో. ట్యాక్స్ పడతాం అంటే లాంగ్ టర్మ్ అబవ్ 1 year అనుకోండి, సంవత్సరం మించి మీరు షేర్లు కొని పెట్టారనుకోండి, మీరు కొన్న డేట్ నుంచి తీసుకోవాలి. కొన్న డేట్ నుంచి అమ్మే డేటు, ఆ డేట్ సంవత్సరం దాటిపోతే మీకు ట్యాక్స్ పడదు మీకు వచ్చే లాభం మీద. సంవత్సరం లోపు అమ్మితే ట్యాక్స్ పడుతుంది. ఎంత పడుతుందండి ట్యాక్స్? మీ లాభం మీద 15% పడుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ప్రొవిజను. ఇన్కమ్ ట్యాక్స్ వారు 15% మీ దగ్గర వసూలు చేస్తారు. అసలు దీన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేది టోటల్ స్లాబ్లో ఈ ఈక్విటీకి సంబంధించి, ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి టోటల్ ట్యాక్స్లో మీ ట్యాక్స్లో ఇది కలపరు. అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీ ఆడిటర్ని సంప్రదించి లేదా ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ని సంప్రదించి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని డీల్ చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పాను కాబట్టి ఫైనల్గా తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ ట్యాక్స్ రేట్స్ మారుతూ ఉంటాయి కదా. ఈ వీడియోని ఇప్పుడు 2018 అంటే 2018 స్టార్టింగు, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చూస్తున్నారనుకోండి ఈ వీడియోని 2019లోనో 2020లోనో, అప్పుడు ఈ ట్యాక్స్ ఈ రేట్లు ఉంటాయా? వీ డోంట్ నో. అందుకని ఎప్పటికప్పుడు చూసుకునే చేసుకోవాలి. మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 year లోపు ఎట్లా 1 year లోపు 1 year పైన ఎలా క్యాల్కులేట్ చేస్తాననేది. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీరు ఒక షేర్ని 1st January కొన్నారనుకోండి, బాట్ 500 shares కొన్నారు, సోల్డ్ తర్వాత 7th February కొన్నారు 300 shares. నవంబర్ సేమ్ ఇయర్ అండి, 10th November కొన్నారు 200. మీరు అమ్మేటప్పుడు 700 అమ్మారనుకోండి, ఈ డేటు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్ అయితే x+1, నెక్స్ట్ ఇయర్ మీరు 700 అమ్మారనుకోండి. ఎప్పుడు అమ్మారు? 2nd January అమ్మారనుకోండి నెక్స్ట్ ఇయర్. మీ దీని మీద ట్యాక్స్ పడుతుందా పడదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని మీద అమ్మిన దాని మీద ప్రాఫిట్ వస్తేనే ట్యాక్స్ కదా. ప్రాఫిట్ అంటూ రాకపోతే అసలు ట్యాక్స్ గురించి మర్చిపోండి, నో ట్యాక్స్. అది తెలిసిన విషయమే, తెలుసు కదా అందరికీ. ఇంత చిన్న సింపుల్ విషయం నేను చెప్పక్కర్లేదు. మీకు లాభం వస్తేనే ట్యాక్స్. బ్రోకరేజ్లు అవన్నీ తీసేస్తారు కదా. మీకు ఏమైనా ఖర్చులు, బ్రోకరేజ్ ఖర్చులు ఉంటే తీసేసి దాన్ని బట్టి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ లాంగ్ టర్మ్ క్వాంటిటీ ఎంత ఉందండి? 500. ఎందుకంటే జాన్వరిది 1st January 2nd January అమ్ముతున్నారంటే ఈ క్వాంటిటీ మాత్రం ఆఫ్టర్ 1 year అమ్ముతున్నారు. అంటే 500కి నో ట్యాక్స్. ఇది లాంగ్ టర్మ్ అయిపోయింది కదా. దిస్ ఈజ్ ట్యాక్సబుల్. మిగిలిన 200 సంవత్సరం ముగియకుండానే అమ్మారుగా. ఫిబ్రవరిలో కొని నెక్స్ట్ ఇయర్ జనవరిలో అమ్ముతున్నారంటే సంవత్సరం అవలా. కాబట్టి దీని మీద ట్యాక్స్ పడుతుంది 200 మీద. ఈ ట్యాక్స్ ఎంత పే చేయాలి అంటే 15%. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 200 మీద మీరు 15,000 రూపాయలు ప్రాఫిట్ అనుకోండి, నెట్ మొత్తం. ఈ 15,000 రూపాయలు అయితే ఎట్ ది రేట్ ఆఫ్ 15% అంటే 2,250 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అంతేనండి. మీకు అర్థమైంది కదా. ఎందుకంటే ఇది ఫస్ట్ కొన్నది ఫస్ట్ అమ్ముతున్నారనే అజంప్షన్ తీసుకుంటారు. దీన్ని ఫిఫో సిస్టమ్ అంటాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ కొన్నది ఫస్ట్ అమ్ముతున్నారు, తర్వాత కొన్నది తర్వాత అమ్ముతున్నారు అని అర్థం. అట్లా పర్టికులర్ షేరు పర్చేజ్ డేట్ తీసుకోండి. ఆ క్వాంటిటీ ఎప్పుడు అమ్ముతున్నారో చూడండి.
మ్యాచ్ చేయండి. 1 ఇయర్ దాటితే ట్యాక్స్ పడదు, 1 ఇయర్ లోపు అయితే ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఈ లాట్కి సంవత్సరం పూర్తి కాలేదు కదా, అందుకని దీని మీద ట్యాక్స్ పడుతున్నది. సో ట్యాక్సేషను ఐ థింక్ అర్థమైంది కదా. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే సిప్పుల్లో పెడతారు, కొన్ని ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో పెడతారు. సిప్ డైరెక్ట్గా మంత్లీ కాకపోయినా ఇన్స్టాల్మెంట్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 10th ఫిబ్రవరి 10th ఊరికే హైపోథెటికల్గా తీసుకున్నాను, మార్చి 10th అలా పెడుతున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇయరు జనవరి 10th ముగిస్తే, నెక్స్ట్ ఇయర్ జనవరి 10th ముగిస్తే అంటే అట్లా తీసుకుంటున్నాను. 1 ఇయర్ అంటే ఎలాగనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్కలు ఉన్నాయనుకోండి, ఊరికే అంత యాక్యురేట్గా తీసుకోక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకున్నాం. ఇప్పుడు ఈ లాటు ఇక్కడ అమ్మారనుకోండి, ఏమైంది, 1 ఇయర్ దాటిపోయింది. అంటే ఈ లాట్కి 1 ఇయర్ ఎప్పుడవుతుంది, ఫిబ్రవరి 10th తర్వాత వస్తుంది, ఆఫ్టర్ ఫిబ్రవరి 10th తర్వాత వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇలానే క్యాలిక్యులేట్ చేయాలని కాదు, చేస్తారని కాదు, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి ఉంది కదా. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి పర్చేజ్కి ఆ డేట్ నుంచి 1 ఇయర్ చూస్తారు, ఈ డేట్ నుంచి దీనికి 1 ఇయర్, ఈ డేట్ నుంచి దీనికి 1 ఇయర్. ఇలా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది అంటాం కదా. మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మిడ్ క్యాపో స్మాల్ క్యాపో లేకపోతే మల్టీ క్యాపో అట్లాంటప్పుడు ఇవి కౌంట్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జనవరిది బయటికి తీసుకునేది నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత బయటికి తీసుకుంటే ఆ అమౌంట్ ట్యాక్స్ పడదు. అట్లా చూసుకోవాలి. పర్టికులర్ డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ప్రతి ఇన్స్టాల్మెంట్కి 1 ఇయర్ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ చూసుకోవాలి. లేకపోతే ఊరికే 15% ట్యాక్స్ పెద్ద డిఫరెన్స్ రాదనుకోండి, వెయిట్ చేయటం మంచిది కదా. 1 ఇయర్ వరకు వెయిట్ చేసి చక్కగా 1 ఇయర్ అయిన తర్వాత అమ్ముకుంటే మంచిది కదా. అన్లెస్ ఇట్ అపియర్స్ దట్ ఇట్ ఈజ్ నెసరీ టు డిస్పోజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏంటంటే 15% ట్యాక్స్ పడినా కూడా ఇట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్లాబ్ రేట్ అండి. మీరు ఏ స్లాబ్లో ఉన్నారు, 20% స్లాబ్లో ఉన్నారా, 10% స్లాబ్లో ఉన్నారా, 30% స్లాబ్లో ఉన్నారా, దాంతో పని లేదండి. ఇది మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ట్యాక్స్ ఈ క్లాస్ అంతా ట్యాక్సే చెప్పేస్తున్నాను. ఇయర్ ఎండ్ కదా, నెక్స్ట్ మార్చి 31 కల్లా మళ్ళీ ఇదంతా అయిపోతుంది కదా ఫైనాన్షియల్ ఇయర్. చూడండి, ఒక వ్యక్తి ఇన్కము స్లాబు 10% అనుకోండి, ఇంకొక వ్యక్తి స్లాబు వై అనే వ్యక్తి స్లాబు 20% అనుకోండి, జెడ్ అనే వ్యక్తి స్లాబు 30%. అంటే అతనుకున్న ఇన్కమ్ని బట్టి ఈ ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఇన్కమ్ ఎక్కువైతే ఎక్కువ రేట్ పే చేయాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ బిలో 5 lakhs అనుకోండి, 5 లక్షల లోపు, ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షలు అనుకోండి, మీ కట్ ఆఫ్ తీసేసి, అంటే థ్రెషోల్డ్ ఆ లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ తీసేసి బ్యాలెన్స్ మీద ట్యాక్స్ పే చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4.5 లక్షలు ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మిగతా వాటిది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. 4.5 లక్షలు అనుకుందాం. 4.5 లక్షలు అయితే ఇందులో 2.5 లిమిట్ అనుకుందాం, నాన్ ట్యాక్సబుల్ లిమిట్. అంటే దీని మీద ఫస్ట్ 2.5 లక్షల మీద ట్యాక్స్ పడదని అనుకుంటున్నాం. అంటే మిగతా దాని మీద పడుతుంది కదా. మిగతా ఎంత మిగిలిందండి, 2 లక్షలు మిగిలింది. ఈ 2 లక్షల మీద ట్యాక్స్ వేయాలి కదా. ప్లస్ మీకు షేర్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందనుకుందాం. షేర్లు అమ్మి కొని ఏదో చేశారనుకుందాం. ఇప్పుడు మీరు ఇంట్రాడే
స్పెక్యులేషను, తర్వాత డెరివేటివ్స్, ఇంట్రాడే ట్రేడింగ్లు ఇవన్నీ చేస్తున్నారనుకోండి. ఈ ఇంట్రాడే ట్రేడింగ్లు, షార్ట్ సెల్లింగు, ఈ అలాగే డెరివేటివ్స్ ట్రేడింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా షార్ట్ టర్మ్ కిందే వస్తారు. స్పెక్యులేషన్ డీల్స్ అవన్నీ కూడా అప్పుడు షార్ట్ టర్మ్ కింద వస్తారు. ఇది మనం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వచ్చిందనుకోండి గెయిన్. ఇతను 10% స్లాబ్లో ఉన్నాడు కదా అని చెప్పి ఇది అందులో కలిపి, అంటే ఈ 50,000 ఇందులో కలిపి 2.5 లక్షలు చేసి దాని మీద 10% తీసుకోరండి. హలో, ఇది అందులో కలపరు. కలిపితే ఏమవుతుంది? 2.5 అవుతుంది. 2.5 ట్యాక్సిబుల్, 2.5 మీద 10%. అట్లా కలపరు. దీని మీద విధిగా సెపరేట్గా 15% వసూలు చేస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. మీ అదర్ ఇన్కమ్కి ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి క్లబ్బింగ్ కలిపి చూడరు, స్లాబ్ రేట్ కోసం చూడరు. దీని మీద ఏమో మీరు 7,500 పే చేయవలసిందే, దీని మీద 10% పే చేయవలసిందే. అంటే ఇక్కడ 20,000 కడుతున్నారు, ఇక్కడ 7,500, మొత్తం 27,500 కట్టాలి. నేను 10% స్లాబ్లో ఉన్నాను కదా, దీన్ని కూడా చేర్చి 10% వేయరా అంటే వేయరు. అయితే ఎక్కువ ఇన్కమ్ స్లాబ్ ఉన్నవాళ్ళు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20% స్లాబ్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఈయన 20% స్లాబ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ 9 లక్షలు ఉందనుకోండి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ 50,000 షేర్లు షార్ట్ టర్మ్ గెయిన్ వచ్చిందనుకోండి ఇతనికి, ఈయనకి ఈ 9 లక్షల మీద అంటే మినిమం స్లాబ్, మినిమం పోను ఈ ట్యాక్సబుల్ ఇది ఉంది కదా, ఈ ట్యాక్సబుల్ది దీనికి 20% స్లాబ్ అనుకుందాం. 20% స్లాబ్ అయితే దీనికి ఎలాగో 1,80,000 కడతాడు ఆయన 20% మీద. అంటే 20% కడతాడు, కానీ దీని మీద మాత్రం 15% కడతాడు, 7,500 కడతాడు. లేకపోతే ఇది ఇందులో కలిపినట్లయితే దీని మీద కూడా 20 పడి ఉండేది కదా. అట్లా కాదు, ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని సెపరేట్గానే ట్రీట్ చేస్తారు. అది 15% అనేది 15%. మీరు 20% స్లాబ్లో ఉన్నా, 10% స్లాబ్లో ఉన్నా, 30% స్లాబ్లో ఉన్నా కూడా దీని స్లాబ్ మాత్రం ఫిక్స్డ్ 15% షార్ట్ టర్మ్ గెయిన్కి. అది దాని ట్యాక్స్ వేయగా దీనికి ట్యాక్స్ సెపరేట్గా వేస్తారు. ఇంకో విషయం కూడా ఉంది, దీనికి సెట్ ఆఫ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే 1 సంవత్సరంలో ఎప్పుడైనా లాస్ వస్తే షేర్లలో, ఈ షార్ట్ టర్మ్ లాస్ అంటూ వస్తే, ఇక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చూడక్కర్లేదులేండి. లాస్కి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏంటి? లాస్ ఈజ్ ఎ లాస్. లాస్ వస్తే ఈ లాస్ని ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ నుంచి, ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఎలాగో ట్యాక్స్ ఉండదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏమైనా ఉంటే, స్పెక్యులేషను లేకపోతే ఇంట్రాడే లేకపోతే షార్ట్ టర్మ్ ఇట్లాంటి సంవత్సరం లోపు డీల్స్ చేసి ఏదైనా ప్రాఫిట్ సంపాదిస్తే ఈ లాస్ని అక్కడ సెట్ ఆఫ్ చేస్తారు. అంటే ఒక సంవత్సరం 70,000 ఎవరికైనా లాస్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇయర్స్లో, అంటే ఎన్ని సంవత్సరాలు, నెక్స్ట్ ఇయరే కాదండి, నెక్స్ట్ కొన్ని మీ ఆడిటర్ని అడగండి ఎన్ని సంవత్సరాల వరకు అలౌ చేస్తారో. నెక్స్ట్ ఇయర్స్ వరకు నెక్స్ట్ ఇయరే అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ మీకు 90,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్. ఈ కిందటి సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ఇక్కడ తీసేసి కేవలం 20,000 మీదే 15% వసూలు చేస్తారు. హౌ ఈజ్ ద డీల్? బాగుంది కదా. అయితే ఈ సెట్ ఆఫ్ ఇంతకుముందు అయితే చాలా బాగుండేది. ఏ రకమైన బిజినెస్ది ఒకదానికి ఇంకో దానికి అడ్జస్ట్మెంట్ సెట్ ఆఫ్ ఉండేది. ఇప్పుడైతే ఇలా క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించిన వచ్చినటువంటి లాస్నే క్యాపిటల్ గెయిన్స్ తాలూకు ప్రాఫిట్ తోటి సెట్ ఆఫ్ చేస్తారు. అంతేగాని ఇంకొకటి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ తీసుకొచ్చి ఇందులోకి అట్లే ఉండదు. ఈ హెడ్ తోటే, అంటే మీకు క్యాపిటల్ గెయిన్స్ అంటే క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి వచ్చినటువంటి లాసులు క్యాపిటల్ మార్కెట్లో వచ్చినటువంటి తదుపరి వచ్చేటటువంటి లాభాలతోటి అడ్జస్ట్మెంట్ సెట్ ఆఫ్ చేస్తారు తప్ప వేరే డిఫరెంట్ కేటగిరీలో వచ్చిన ఆదాయం, ఏదో కమిషన్ వచ్చిందనుకోండి మీకు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చిందనుకోండి, అదర్ సోర్సెస్లో వచ్చే ప్రాఫిట్ తోటి ఈ లాస్ని అడ్జస్ట్ చేయరు. కేవలం క్యాపిటల్ మార్కెట్ తాలూకు లాసు ప్రాఫిట్స్ తోటే సెట్ ఆఫ్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాల వరకు అనేది
ఒకసారి మీరు మీ ఆడిట్ని కనుక్కోండి, లేటెస్ట్ నాకు గుర్తులేదు. సో ఈ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరికైనా ఏ సంవత్సరంలోనైనా ఎక్కడైనా లాస్ వచ్చుంటే తదుపరి సంవత్సరాల్లో వచ్చే ప్రాఫిట్ తోటి దీన్ని షార్ట్ టర్మ్ ప్రాఫిట్ చక్కగా బేషక్ బుక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ తాలూకు లాసెస్ని ఇక్కడ సెటప్ చేయొచ్చు. బట్ ఏంటంటే గుర్తుంచుకోండి, ప్రొసీజర్ ఈజ్ ప్రొసీజర్. ప్రీవియస్ ఇయర్స్లో మీకు వచ్చిన లాస్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారా, రికార్డులో చెప్పారా, చెప్పడం అవసరం ఒకటి. రెండవది ఏంటంటే మీరు టయానికి ఇన్ టైము రిటర్న్ ఫైల్ చేశారా, లేకపోతే లేటు వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ మానేసి తర్వాత ఎప్పుడో చేశారా. జూలై 31 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు జూలై 31కి ఫైల్ చేశారా, అది చూసుకోండి. ఇన్ టైం ఫైల్ చేసి ఉండాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ తాలూకు లాసెస్ మీరు చెప్పు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ వారికి. ఇదిగోనండి ఈ సంవత్సరం నాకు క్యాపిటల్ గెయిన్స్లో ఇంత లాస్ వచ్చింది అని. ఎందుకంటే ఇదంతా వైటే కదండి. షేర్ మార్కెట్లో మనం చేసేదంతా కూడా వైటే, నంబర్ 2 అకౌంట్లో ఉండదు. కాబట్టి ఇంత లాస్ వచ్చిందని అది చూపిస్తే వచ్చే సబ్సిక్వెంట్ ఇయర్స్లో వచ్చే ప్రాఫిట్ తోటి దీన్ని షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ తోటి దీన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ గురించి ప్రస్తుతానికి ఇంతే. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ, అక్కడ ఏమైనా క్వశ్చన్స్ పెట్టండి. నాకు టైం ఉంటే మాత్రం తప్పకుండా నేను దానికి జవాబిస్తాను. టైం లేకపోతే అదర్వైజ్ డోంట్ థింక్ అదర్వైజ్. సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. 2018 ఎంతో సుఖవంతంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో బాగుండాలని అడ్వాన్స్గా కోరుకుంటున్నాను. ఆశిస్తున్నాను, విష్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. రేపు మరొకసారి లైవ్ స్ట్రీమ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. 5 o'clock రేపు 5 గంటలకి షార్ప్ లైవ్ స్ట్రీము ఉంటుంది. అక్కడ అందులో కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగు, ఫైనాన్షియల్ గోల్స్ గురించి కూడా మాట్లాడతాను. అంటే ఇయర్లో సంవత్సరంలో జనరల్గా ఎట్లా అంటే ఒక సంవత్సరానికి సరిపడా కొంచెం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. అందుకని దాని గురించి కూడా కొంచెం మాట్లాడతాను. ఓకే. తర్వాత నా టూర్ కూడా ఉంది ఈ మధ్యన. నెక్స్ట్ వీక్ చెన్నై అండ్ హైదరాబాద్ టూర్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎవరైనా కావాలంటే అక్కడ వాళ్ళు లోకల్స్ కలుసుకోవడానికి కూడా వీలు పడుతుంది. వీ కెన్ మీట్ పర్సనల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ షల్ మీట్ టుమారో షార్ప్ 5 o'clock లైవ్ స్ట్రీమ్.